ఓకే. అయితే మేమేం చెప్తున్నామంటే మీరు ఇచ్చే ఆఫర్ కంటిన్యూగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం ఒక దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ కే, న్యూ ఇయర్ కి గుర్తుకు ఎందుకు వస్తున్నాయి ఇవి? ఓకేనా? ఎందుకంటే మీరు అక్కడ వర్క్ లోడ్ ఉంది కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు రేట్లు పెంచొచ్చు, మీ ఇష్టానుసారంగా రేట్లు దింపుకోవచ్చు. ఒకటి, ఏ కస్టమర్ పైన భారం పడాలనేది డెలివరీ బాయ్ కాదండి, కంపెనీసే. కంపెనీ దగ్గర డేటా ఉన్నది. ఈ అన్ని కంపెనీస్ ఏవైతే ఉందో, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, కస్టమర్ డేటా ఉంది. ఏ కస్టమర్ కి ఎప్పుడు ఏం అవసరం అనేది కంపెనీలకి బాగా తెలుసు. దాని అనుసారంగా బిర్యానీ తినేటోళ్ళు ఎప్పుడు ఏం తింటారని తెలుసు. ఆ బిర్యానీ 100 రూపాయల బిర్యానీ 200 రూపాయలు ఎప్పుడు చేయాలి అనేది అల్గోరిథం ఫిట్ చేసి పెడతారు వాళ్ళు. ఓకే కదా? ఆ విధంగా వీళ్ళు వర్కర్స్ పైన కూడా, వర్కర్స్ కి ఏం చేస్తారు? ఎగ్జాంపుల్, నేను ఒక 10 రైడ్లు కొట్టినా, ఓకే, 11-13 రైడ్లు కొడితే మీకు ఇన్సెంటివ్ ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్తారు. ఓకే, ఆ 3 రైడ్లు లాస్ట్ నేను కొట్టలేకపోతాను. 10 గంటలుగా అయిపోతుంది, 12 గంటలు అయిపోతుంది, 13 గంటలు కూడా అయిపోతుంది, కానీ ఆ రైడ్స్ నాకు రావు. ఓకే, ఎందుకు అంటే నా పైన రావా రాకుండా చేస్తారా? రాకుండా, అదే ఆ రావద్దు అంటే అల్గోరిథం డిజైన్ చేస్తారు దానిపైన. మళ్ళీ కొత్త పిల్లలకు పిలుస్తారు, రాండి ఆఫర్ ఉంది అని. మళ్ళీ వాళ్ళకు ఆఫర్ పిలిపించి మళ్ళీ వాళ్ళకి, అంటే ఆ ఆఫర్ ఇచ్చే ఆఫర్ ఎవరికి కూడా చేరుకోవద్దు. 101 మందికి ఇచ్చేసి 99 మందికి ఏమో ఆ ఆశల, ఆ జాలలా పడేసి వాళ్ళకి వాడుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు అంటుంది ఫర్ సపోజ్ ఒక 10 డెలివరీలు చేసిన తర్వాత 11-12 డెలివరీ చేస్తే మీకు ఒక పలానా 500 రూపాయలు ఇస్తారంటే 10 రైడ్లు అయిపోతాయి, కానీ 11-12 మీకు రావు. అవును. ఓకే ఓకే, ఆ విధంగా అల్గోరిథం అనేది డిజైన్ చేసి పెడుతున్నారు. ఓకే, దీని వల్ల ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళకి అందరు జాయిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే 2 రోజులు 3 రోజుల నుంచి మల్టిపుల్ కొత్త పిల్లలు అందరు జాయిన్ అయినారు. పాత పిల్లలు ఎవరైతే దీనికే నమ్ముకొని పని చేస్తున్నారో 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు, వాళ్ళకి బిజినెస్ లేకుండా పోతుంది. కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎడ్డి చాకరీ చేయించుకోవడానికి కోసం వీళ్ళు సిద్ధమైనారు అన్నట్టు. పాత వాళ్ళకి తెలుసు కదా ఎట్లా కొట్టాలి ఏంటిది, ఒక సిస్టమ్ చేసుకుంటారు కదా అండి. ఏ ఏరియాలో ఎవరు ఎంత ఉంది ఏంటిది అనేది తెలిసిపోతుంది డైలీ పని చేసేటోళ్ళకి. ఆ ఏరియా గురించి పట్టు ఉంటది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొట్టోళ్ళకి తీసుకొచ్చి ఆ 10 మినిట్స్ లో డెలివరీ కొట్టడానికి కోసం మెంటల్, ఫిజికల్ గా స్ట్రెస్ పెట్టి అది వాళ్ళు కొట్టలేకపోతే ఏమైతుంది? ఆ 10 నిమిషాల డెలివరీ ఇయ్యనుచో ఈ కంపెనీ ఏం పెడుతుంది? మీకు 100 రూపాయల ఆఫర్, లేకపోతే నెక్స్ట్ ఫుడ్ మీరు ఆర్డర్ చేసినప్పుడు 50% డిస్కౌంట్. ఓకే, ఆ భారం ఎవరి పైన పడుతుంది? మళ్ళీ అదే డెలివరీ బాయ్ల పైన భారం పడుతుంది. కంపెనీ జేబు నుంచి ఇస్తలేదు, అది కంపెనీ ఆఫర్ పెట్టడం మట్టుకే ప్లాన్ చేస్తుంది. ఓకే, సలావుద్దీన్, మీరు అంటున్న మాటలు ఇక్కడ అర్థమవుతున్నాయి. బట్ మీ ప్రధాన డిమాండ్లు ఏంటి అనేది మాట్లాడుకుంటే, ఎన్ని డిమాండ్లు మీరు తెర మీద తీసుకురావడం జరిగింది, ఎన్ని డిమాండ్లను వాళ్ళ ముందు ఉంచారు, ఎన్ని డిమాండ్లకు మీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒక్కసారి దాన్ని. మేము ప్రధానంగా పెట్టింది పెద్ద డిమాండ్ కాదు, ఇది కామన్ డిమాండ్. ఏవైతే పే ఉందో, ఏదైతే ఇప్పుడు దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ కి ఇస్తున్నారో ఈ పే ఎప్పటికీ ఉండాలి. ఓకే, ఒక ఫిక్స్ పే ఉండాలి పర్ ఆర్డర్. మనకి కనీసం ఒక 35-40 రూపాయలు ఏదైతే మీరు ఇప్పుడు ఇస్తున్నారో అది తగ్గకుండా ఉండాలి. దానిపైన మీరు ఎంత డిమాండ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ మాకు మాత్రం ఒక బేస్ పే అనేది ఒక ఫిక్స్ చేయాలి. దాంతో పాటు ఈ 10 మినిట్ డెలివరీ అని పూర్తిగా అన్ని ప్లాట్ఫామ్స్ తీసేసేయాలి. ఓకే, బ్లింకిట్, జెప్టో, ఓలా, ఇది మన స్విగ్గీ, జొమాటో అన్ని తీసి పడేయాలి. ఈ 10 మినిట్ డెలివరీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతో మంది అంగవైకల్యం అవుతున్నారు, ఎంతో మందికి యాక్సిడెంట్స్ మీట్ అయిపోయి వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోయి నెలలు కొద్దిగా సిక్ అవుతున్నారు. సలావుద్దీన్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ మీరు ఆ 10 మినిట్స్ డెలివరీ గురించి వచ్చారు కాబట్టి నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది చూడడం జరుగుతుంటుంది. వాళ్ళు అరే అనవసరంగా సిగ్నల్ జంప్ కొట్టేస్తారు ఎందుకని అంటే ఈ 10 మినిట్స్ డెలివరీ వాళ్ళకి కంపల్షన్ ఉంటుందా? దానివల్లేనా? కంపల్సరీ అండి. చెప్తున్నా కదా, 10 మినిట్ లో డెలివరీ ఇవ్వకపోతే ఈయనకి పెనాల్టీ వేస్తుంది కంపెనీ. ఓకే, ఎంత డెలివరీ బాయ్ పైన పెనాల్టీ వేస్తుంది. ఆ పెనాల్టీ ఎంతనే వేయొచ్చు. ఎగ్జాంపుల్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 రూపాయలు బిర్యానీ ఉందనుకోండి, 150 రూపాయలు బిర్యానీ ఉందనుకోండి, అందులో ఒక 30-40 రూపాయలు పెనాల్టీ వేస్తుంది. ఓకే, ఆ పెనాల్టీ పాపం ఆయనకు వచ్చే రైడ్ లా 10 రూపాయలు వస్తున్నాయి. ఆ డెలివరీ ఇచ్చినందుకు ఆయనకు వచ్చేది 10-15 రూపాయలు, కానీ పెనాల్టీ వేసేది 30 రూపాయలు. ఓకే ఓకే, ఆ 10 నిమిషాలు డెలివరీ పెట్టుమన్నారు ఎవరు? మీకు పెనాల్టీ వేయమని అన్నారు ఎవరు? ఓకే, ఆ పెనాల్టీ వేసిన తర్వాత కూడా ఆ పెనాల్టీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది కస్టమర్ కి ఇస్తున్నారా ఇయ్యలేదా అనేది ఆఫర్ రూపంలో ఇస్తున్నారు.
ఓకే, కాబట్టి ఇది చాలా దీని వెనకాల అల్గరిథం ఏదైతే డిజైన్ చేసి ఉందో డేటా అనేది ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. ఇప్పుడు ఒక చిన్న సారీ టు ఇంటర్ఫేర్ అండి, ఇక్కడ ఆపుతున్నా. మీరు 2 రోజుల కింద స్విగ్గీది ఒక రిపోర్ట్ తీసినారు వాళ్ళు, అందులో చూడండి మీరు. ఆ రిపోర్ట్ లో వాళ్ళు ఏమన్నారంటే, మేము మా దగ్గర ఏదైతే ఉందో ఇన్ని ఆర్డర్లు బిర్యానీ, ఇన్ని ఆర్డర్లు ఫోన్లు, ఇన్ని ఆర్డర్లు ఇవి చేసినామని ఒక విడుదల చేసింది స్విగ్గీ. ఓకే, స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో ఇన్ని కాండంలు పోయినాయి, ఇన్ని బిర్యానీలు పోయినాయి, ఇన్ని ఐఫోన్లు పోయినాయి అన్న, తెలంగాణ హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అని చెప్పి ఒకటి పెద్ద పిఆర్ చేసుకుంది. కానీ మళ్ళీ ఎంతమంది డెలివరీ బాయ్లు అవి యాక్సిడెంట్స్ కి మీట్ అయినారు, ఎంతమంది డెలివరీ బాయ్ కి ట్రాఫిక్ చాలాన్లు అయినాయి, ఎంతమంది డెలివరీ బాయ్లు ప్రాణాలు కోల్పోయినాయి అనేది ఎందుకు పెట్టుకోలేకపోయిన రిపోర్ట్ అది. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈ చలాన్లు పడే సందర్భంలో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది జనాల నుంచి, వాళ్ళకే ఉంది స్విగ్గీ వాళ్ళు కదా, వాళ్ళకే ఉంది జొమాటో వాళ్ళు కదా, వాళ్ళ కంపెనీలు చూసుకుంటే వాళ్ళ చలాన్లు అని చెప్పి ఇదొక మాట వినిపిస్తూ ఉంటుంది. ఇది నిజమేనా? కాదండి, సారీ, ట్రాఫిక్ చలాన్స్ ఏదైనా సరే డెలివరీ బాయ్సే కట్టుకుంటారు. ఓకే, ఏ కంపెనీ కూడా చలాన్ కట్టదు, ఇప్పటి వరకు హిస్టరీలో కట్టలేదు కూడా. అది మేము ఎన్నోసార్లు డీజీపీ గారి దృష్టికి, సిపి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని. ఈ 10 నిమిషాల డెలివరీ వల్ల ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్స్ మీట్ అవుతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. లాస్ట్ మన హైదరాబాద్ లో చూసుకుంటే పోయిన ఈ సంవత్సరం ఎండ్ లో ఇప్పుడు మనకి 8 యాక్సిడెంట్స్ అయినాయి. అవునా, సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయినారు డెలివరీ బాయ్లు అంటే మన దగ్గర మనం ఆలోచించవలసిన విషయం ఇది. ప్రభుత్వం కావచ్చు, కంపెనీలు కావచ్చు, సామాన్య జనాలు, సివిల్ సొసైటీస్ కావచ్చు, మనం అందరం దీనిపైన అందుకోసమే పార్లమెంట్ లో కూడా మేము వాయిస్ లేవనెత్తినాం. అవును, ఒక ఎంపీ కూడా ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన కూడా ఈ 10 నిమిషాల అంశాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొచ్చారు. అదే వారికి మేము చెప్పడం జరిగింది అన్నట్టు, మా సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేది మేము ప్రతి సంవత్సరము ఎంపీస్ కి రాస్తుంటాం అన్నట్టు, మా సమస్యలు ఏమేమి ఉన్నాయని పార్లమెంట్ లో వాయిస్ లేపదాని కోసం. అందులోనే భాగంగా వారు ఎంపీ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ గారు లేపి ఆ వాయిస్ 10 నిమిషాల డెలివరీ అనేది చాలా ఇది ఉంది, దీనివల్ల యాక్సిడెంట్స్ మీట్ అవుతున్నా తీసేయాలని వారు కూడా పెట్టడం జరిగింది. సలహావుతుంది, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది, 10 నిమిషాల డెలివరీ సాధ్యమేనా అనే క్వశ్చన్ రైస్ అయినప్పుడు, ఎందుకంటే ఆ గోడౌనో లేకపోతే సమ్వాట్ వాళ్ళ స్టోర్ ఒక చోటు ఉంటుంది, అడ్రస్ లొకేషన్ ఇంకో చోటు ఉంటుంది. సో మీకు తెలుస్తుంది కదా, అంటే 10 నిమిషాలు ఇవ్వలేమని చెప్పినప్పుడు క్యాన్సిల్ చేసే ఆప్షన్ మీకు ఉంటుందా? ఒకవేళ మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసిన ఆప్షన్ మీకు ఉంటే కనుక ఓకే, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు? చూడండి, ఇలా క్యాన్సిల్ చేసే బాధ్యత ఏది కూడా మా దగ్గర ఏముండదు. మాకు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ తీసుకోవాలి, వేగంగా ఎంత తొందరగా అయితే తొందరగా చేయాలి. ఆ ఆర్డర్ లో కూడా 2 ఇబ్బందులు కలుగుతాయి. ఒక ఇబ్బంది ఏం కలుగుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక హోటల్ పోయినాం అనుకోండి, బవర్చి తెలుసు